నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, తెలంగాణలో అక్రమ నిర్మాణాలపైన రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతుంది. ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా అక్రమాల తొలగింపే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని తీసుకొచ్చారు. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ శివార్లలో మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఈ ఆపరేషన్ హైడ్రాను చేపట్టారు. ముఖ్యంగా ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, లేఅవుట్లో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో అక్రమాలపైన ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే ఉన్న నిర్మాణాలను బుల్డోజర్తో కూల్చేస్తున్నారు. అక్రమాలకు గురైన చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. హైడ్రా బుల్డోజర్లతో విరుచుకుపడుతోంది. నగరంలో యాక్షన్ మొదలుపెట్టి పట్న శివారు వరకు వెళ్ళింది. ఓఆర్ఆర్ దాటి వెళ్లేందుకు రెడీ అవుతుంది. అయితే హైడ్రా కూల్చివేతల వెనుక అసలు లోగుట్టు వేరే ఉందన్న టాక్ వినిపిస్తుంది. హైడ్రా ఏర్పాటైన నెల రోజుల్లోనే ఈ స్థాయిలో దూకుడు కనబరుస్తుండటంతో అసలు లక్ష్యం ప్రతిపక్షాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బుల్డోజర్లతో దండయాత్ర చేస్తుంది హైడ్రా. ఒక్కో రోజు ఒక్కో ప్లేస్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఉన్నట్టుండి సిటీలో కూల్చివేతలు బంద్ చేసి ఓఆర్ఆర్ అవతల డిమాలిషింగ్ మొదలుపెట్టింది హైడ్రా. ఇదే ఇప్పుడు అందరిలో అనుమానాలకు కారణమవుతుంది. ఓఆర్ఆర్ దగ్గరలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల అక్రమాల కట్టడాల కూల్చివేత మొదలుపెట్టడం అనేక సందేహాలకు తావిచ్చింది. రాజకీయ కక్ష సాధింపు కోసమే హైడ్రాను ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ నేతలే టార్గెట్ అని అంటున్నారు. ప్రస్తుతం కేటీఆర్ స్నేహితుడి జన్వాడ ఫామ్ హౌస్ను కాంగ్రెస్ టార్గెట్ చేసిందన్న వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత 111 జీవో పరిధిలోకి హైడ్రా అడుగు పెట్టబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ రాజకీయ వివాదాలు, ఆరోపణలు కొత్తేం కాదు. ప్రతిపక్షంలో ఉండగా గతంలో పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణమని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఫామ్ హౌస్ను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించడం రాజకీయ దుమారం రేపింది. రేవంత్ అక్రమంగా డ్రోన్ ఎగరవేశారంటూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన పైన కేసులు సైతం పెట్టింది. నాటి ఘటనపై హైడ్రాతో బదులు తీర్చుకోవాలని సీఎం చూస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తుంటే, నిబంధనల ప్రకారమే హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుందని, ఇందులో ఎలాంటి కక్ష సాధింపులు లేవని అధికార పక్షం వాదిస్తోంది. దీంతో మొత్తంగా హైడ్రా కూల్చివేతల వ్యవహారం జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూ చేరడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటి వరకు ప్రముఖుల కట్టడాలు, గెస్ట్ హౌస్ల జోలికి వెళ్లలేదు హైడ్రా. దీనికి ప్రధాన కారణం ఆ ఫామ్ హౌస్లు హైడ్రా పరిధిలో లేకపోవడమే అనే టాక్ వినిపిస్తుంది. దీంతో త్వరలో 111 జీవో పరిధిలోని ప్రాంతాలను కూడా హైడ్రా కిందకు తీసుకొచ్చి అసలు టార్గెట్ అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుంది. 111 జీవో పరిధిలోని ఏరియాలో చాలా మంది బీఆర్ఎస్ నేతలకు వందల ఎకరాల భూములు, ఫామ్ హౌస్లు ఉన్నట్టు ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అందుకే బీఆర్ఎస్ హయాంలో 111 జీవో ఎత్తేసే ప్రయత్నం జరిగిందన్న కాంగ్రెస్ వాదన కూడా ఉంది. ఒకవేళ 111 జీవో పరిధిలోకి హైడ్రా వెళ్తే ఏ బీఆర్ఎస్ నేతలు టార్గెట్ కానున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే బీఆర్ఎస్ కూడా అలర్ట్ అయింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో కట్టిన నిర్మాణాలు, 111 జీవో పరిధిలో ఉన్న కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్లు, ఆక్రమిత భూముల వివరాలు సేకరించే పనిలో పడింది. మంత్రి కేటీఆర్ కూడా ఇప్పటికే బఫర్ జోన్లో కాంగ్రెస్ కీలక నేతలు ఎవరెవరి నిర్మాణాలు ఉన్నాయో బహిరంగంగానే ప్రకటించారు. హైడ్రా విధి విధానాల ప్రకారం గెస్ట్ హౌస్లపై చర్యలకు అవకాశం లేదని తెలుస్తోంది. అందుకే హైడ్రా అధికారాలు పరిధి పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారులతో చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా హైడ్రా నగర శివార్లకు బుల్డోజర్లతో దూసుకుపోతుండటంతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 95K రీచ్ అయ్యామండి. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.